ప్రెగ్నెంట్ విమెన్స్ని మనం చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తూ ఉంటాం. అయితే వీళ్ళలో స్ట్రోక్ ఛాన్సెస్ ఎంతవరకు అసలు ఉంటాయా, ఉంటే ఎంతవరకు ఉంటాయి, ఎలాంటి సందర్భాల్లో చూస్తాము? ప్రెగ్నెన్సీలో చాలా హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. బ్లడ్ థిక్నెస్లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ బ్లడ్ కొంచెం థిక్గా మారడం, థిన్గా మారడం, డిపెండింగ్ ఆన్ ద ట్రైమిస్టర్ అలా జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో అన్కంట్రోల్డ్ బీపీ కూడా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. దానివల్ల బీపీ అన్కంట్రోల్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం బ్రెయిన్లో, దానివల్ల పక్షవాతం రావడం అనేది మనం చూస్తూ ఉంటాము. తర్వాత డెలివరీ తర్వాత కూడా 6 వారాల వరకు కూడా వాళ్ళకి కొంత ఆ బ్లడ్ థిక్నెస్ అయ్యే టెండెన్సీ, క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ మనం కొంతమందిలో చూస్తూ ఉంటామండి. అయితే వన్స్ వీళ్ళకి ఏమైనా పక్షవాతం వచ్చి రికవర్ అయిపోయాక ప్రెగ్నెన్సీలో అలా వచ్చి ఏమైనా రికవర్ అయినా కూడా బేబీ పైన ఛాన్సెస్ పడే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? అది కూడా మన సివియారిటీ ఆఫ్ ద స్ట్రోక్ మీద డిపెండ్ అవుతుందండి. మైల్డ్ స్ట్రోక్స్ అయితే మోస్ట్లీ వాళ్ళు బేబీ మీద ఎఫెక్ట్ లేకుండా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా వెరీ సివియర్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ అనేది కొంతవరకు బేబీ సర్వైవల్ మీద కూడా పడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అంటే దాన్ని మనం అప్పుడే డయాగ్నోస్ చేయొచ్చు అంటారా మేడం? స్ట్రోక్ అనేది తప్పనిసరిగా మనం నెగ్లెక్ట్ చేయలేనిదే కాబట్టి ఏదైనా వాళ్ళల్లో ఆ స్ట్రోక్ లక్షణాలు ఏవైనా కనిపిస్తే కంపల్సరీగా మనం వాళ్ళకి స్కాన్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. అవసరమైనప్పుడు వాళ్ళకు కూడా బ్లడ్ థిన్నర్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఓకే, అయితే మేడం కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం, ఐదర్ ఏజ్డ్ పీపుల్లో కానీ ఇంకా కొంతమందిలో పక్షవాతం వచ్చి రికవర్ అయిపోయిన తర్వాత మతిమరుపు వస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే దీనివల్లే మతిమరుపు వస్తుంది అనుకోవచ్చా? అది లొకేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మెమరీ సెంటర్లో మనకు స్ట్రోక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి మతిమరుపు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం బీపీ ఇలాంటివనేవి సైలెంట్ కిల్లర్స్ అనమాట. మనకి బ్రెయిన్లో డ్యామేజ్ మనకు సిమ్టమ్స్ బయట కనపడకపోయినా లోపల డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉండడం వల్ల కూడా నర్వ్స్ డీజెనరేట్ అవ్వడము, వాళ్ళల్లో ఈ అల్జీమర్స్ లాంటి లక్షణాలు రావడం, లేకపోతే వాస్కులర్ డిమెన్షియాస్ అంటారు. అంటే స్లోగా చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అన్నీ మూసుకుపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో స్లోగా బ్రెయిన్ అంతా డ్యామేజ్ అవుతూ ఇలా మతిమరుపు ఇతర లక్షణాలకి దారితీసే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో జనరల్లీ ఎవరైనా కూడా, అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? స్ట్రోక్ అనేది ఒక ఎమర్జెన్సీ. మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఫాస్ట్ అనే ఒక నిమోనిక్ అనమాట. ఫాస్ట్ అంటే ఎఫ్ అనేది ఫేస్ అంటే మౌత్ డీవియేషన్ కానీ, ఏ ఫర్ ఆర్మ్ అంటే చెయ్యి వీక్ అయిపోవడం లేదా కాలు వీక్ అయిపోవడం, ఎస్ ఫర్ స్పీచ్ అనమాట. స్పీచ్ అంటే మాట తడబడ్డం కానీ, మాట ఆగిపోవడం కానీ. టీ అంటే టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్ట్రోక్. సో ఫాస్ట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ లక్షణాలు ఏవైనా సరే సడన్గా మూతి వంకర పోవడం కానీ, కాలు చేయి వీక్ అవ్వడం కానీ, లేదా బ్యాలెన్స్ సడన్గా వీక్ అవ్వడం కానీ, ఏదైనా కంటి చూపు తగ్గిపోవడం కానీ సడన్గా, ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరిలో అయినా సరే మనం గమనించినట్లయితే నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా మనం డాక్టర్ దగ్గరికి, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా స్ట్రోక్ రెడీ సెంటర్కి వెళ్ళినట్లయితే కరెక్ట్ ట్రీట్మెంట్ మనకు అందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే వన్స్ ఈ బీపీ షుగర్తో బాధపడే వాళ్ళకి స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే నరాలపైన ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి మేడం? ఎంతవరకు ఉంటాయి? నరాల ఎఫెక్ట్ వల్లనే మనకు స్ట్రోక్ అనేది వస్తుంది. అంటే ఆ తర్వాత అంటే రికవర్ అయిపోయిన తర్వాత లైక్ హెడేక్ లాంటి సిమ్టమ్స్ కానీ ఇలా ఏమైనా ఉంటాయా? హెడేక్ ఉండదు, వాళ్ళకి కాళ్ళు వీక్నెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు టైం పోయే కొద్దీ వాళ్ళకి కొంచెం మజిల్స్ స్టిఫ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. స్టిఫ్ అయిపోవడము, దానివల్ల స్టిఫ్నెస్ వల్ల పెయిన్ రావడము, అలాంటి లక్షణాలు కొంతమందికి ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళల్లో కూడా కొన్ని రకాల ట్రీట్మెంట్స్, బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, అలాంటి వాటి వల్ల ఎక్కువ స్టిఫ్నెస్ అనేదాన్ని మనం తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పెరాలసిస్ వచ్చే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, అండ్ మెంటల్ స్టేబిలిటీ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ.